సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అరెస్టు తర్వాత అతన్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అనంతరం తిరిగి నాంపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు. నాంపల్లి కోర్టులో 9వ మ్యాజిస్ట్రేట్ ముందు అతన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇంతకు ముందే వాళ్ళు ఈ కేసులో నాట్ టు అరెస్ట్ అని, అలాగే క్వాష్ చేయమని చెప్పేసి, తనకు సంబంధం లేదు ఆమె చావుకి, తనకు సంబంధం లేదు, క్వాష్ చేయమని చెప్పేసి 2 పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేస్తున్నారు. 2:30కి విచారణ జరిగినటువంటి ఆ కేసులో 4 గంటలకు మరోసారి పోస్ట్ చేసి ఉంది ఆ కేసు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నాంపల్లి కోర్టుకు వస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు. ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటామని కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. సో అందుకోసమే ముందు ఇక్కడ ఏం జరుగుతుందనే దాని మీదనే ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు నాంపల్లి కోర్టు దగ్గర అంతా కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉంది. దాదాపు 3 బెటాలియన్ల పోలీసులు, స్పెషల్గా రోప్ పార్టీ పోలీసులు అందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. ఎందుకంటే అభిమానుల్లో ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది అభిమానులతోటి. పుష్ప 2 రిలీజ్ అయినటువంటి ఈ సమయంలో అభిమానులంతా కూడా చాలా ఈగర్గా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా ఏం జరిగినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కాబట్టి ఏ ప్రాబ్లం అవ్వకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారులు దగ్గరుండి మరీ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే లోపల ఆయన లోపల ఉన్నటువంటి జడ్జి ముందుకి తీసుకుని వెళ్ళున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కాసేపట్లో తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది అర్థం కాని విషయం ఉంది.